హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు తోడేలు గురించి మనం తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. చాలా ఇంట్రెస్టింగ్ యానిమల్ తోడేలు అనేటువంటిది. చాలా ప్రత్యేకతలు ఉన్నటువంటిది. తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. తోడేలు అనగానే మనం ఏమనుకుంటామంటే కుక్క లాంటి మరో జంతువు అనుకుంటాం. అయితే ఒకటి రూపంలో కుక్క మాదిరిగానే ఉంటుంది తోడేలు. కానీ దీని ప్రత్యేకతలు దీనివే. కుక్కకి దీనికి సంబంధం లేదు ఆ విషయంలో. కుక్కని పెంచుకొని మన ఇంట్లో కాపలా పెట్టుకోవచ్చు. శిక్షణ ఇస్తే మనం చెప్పిన పనులు చేస్తుంది కుక్క. కానీ తోడేలు అలా చేయదు. మన ఆజ్ఞల్ని శిరసా వహించదు. ఇంట్లో కూడా మనకు మచ్చిక చేసుకోవాలంటే కూడా మచ్చిక కాదు తోడేలు. దాని ప్రత్యేకత అన్నమాట. చాలా స్వతంత్రంగా ఉంటుంది. మన ఆర్డర్స్ని అది మరి ఒబే చేస్తూ ఇంట్లో ఉండమంటే ఉండదు తోడేలు. దాని ప్రత్యేకత అది. మన దేశంలో ఎక్కువగా తోడేళ్ళు ఏ రంగులో కనిపిస్తాయి? బూడిద రంగులో ఉన్నటువంటి తోడేళ్ళు ఎక్కువగా మన దేశంలో కనిపిస్తుంటాయి. గ్రే కలర్లో ఉన్నటువంటివి చాలా తెలివైనవి. చింపాంజీ, ఏనుగు, డాల్ఫిన్ ఇలాంటివి ఉన్నాయి కదా. 10 అత్యున్నతమైనటువంటి తెలివైన జంతువులు కొన్ని ఉన్నాయి. ఒక 10 దాకా తీస్తే దాంట్లో ఇది కూడా ఒకటి తోడేలు. అంటే చూడండి, వాటి పిల్లలకి వేట గురించి నేర్పించడమే కాకుండా వాటికి గాయాలు తగిలితే ఈ తల్లులు, తోడేలు తల్లులు అనమాట, చక్కగా అనమాట జాగ్రత్తగా తీసుకుంటాయి. అయితే మనుషులు కనుక పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకున్నట్టుగా తీసుకుంటాయి. సాధ్యమైనంత వరకు మనుషులకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాయి. చూడటానికి కానీ ఫోటో తీసుకుంటానికి కానీ వీటికి చాలా దగ్గరగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఉన్నట్టుండి ఏం చేస్తాయో తెలియదు. ఉంటూనే కనీసం ఒక 100 yards అయినా దూరంగా ఉండాలి అని చెప్పి వీటి గురించి తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. అవి క్రూర జంతువులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. తోడేళ్ళని కొన్ని దేశాల్లో మృత్యువుకి, వినాశనానికి సంకేతంగా పరిగణిస్తారు. అయితే రోమన్ పురాణాల్లో వీటికి చాలా గౌరవనీయమైనటువంటి స్థానం ఉన్నది. ఇంకా విషయం ఏంటంటే హిట్లర్ ఉన్నాడు కదా, హిట్లర్కి ఈ వుల్ఫ్స్ అంటే చాలా ఇష్టం. తమ 3 మిలిటరీ స్థావరాలకి వీటి పేర్లే పెట్టాడు చూడండి. హెర్ వుల్ఫ్, కండక్టర్ వుల్ఫ్, వర్ వుల్ఫ్ అని చెప్పి వాళ్ళ మిలిటరీ స్థావరాల పేరు పెట్టాడు. అంటే చూడండి, అంటే వ్యవసాయానికి, యుద్ధానికి అధిదేవతలుగా తోడేళ్ళను భావిస్తారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో తోడేళ్ళని వేటాడరు. మనం కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో కూడా చూస్తుంటాం. ర్యాంబో సినిమాలో కూడా అనుకుంటా, ఒక ర్యాంబో సినిమాలు కూడా చూస్తాం. ర్యాంబో అతను సిల్వెస్టర్ స్టాలిన్ అడవిలోకి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ తోడేలు ఎదురు వస్తుంటుంది. ఒకటి వస్తుంటే దాన్ని కాల్చి చంపుతాడు అనుకుంటాం. గాల్లోకి ఫైర్ చేస్తాడు. ఫైర్ చేయడంతో అది పారిపోతాడు. అట్లా వెంటనే చంపొచ్చు, కానీ చంపరు. ఇట్లానే కాదు. ఎందుకంటే దీని విశిష్టత రోమన్ పురాణాల్లోంచి వాళ్ళకి అట్లా వచ్చేసింది. ఇది రోమన్ పురాణాల్లో వీటికి ఒక మంచి స్థానం ఉందన్న. దానివల్ల దీన్ని చంపరు అంతా. ఈ పాశ్చాత్య దేశాల్లో గౌరవిస్తారు. తర్వాత చూడండి, రోమన్ పురాణాల్లో రోములస్, రెముస్ అనేటువంటి చంటి పిల్లల్ని అడవిలోకి తీసుకెళ్ళమని చెప్పి అప్పుడు రాజు అమూలియస్ అనే రాజు ఆజ్ఞాపించగా వాళ్ళకి కొన్ని తోడేళ్ళు పాలిచ్చి పెంచాయట. అదంతా రోమన్ పురాణాల్లో ఒక ఉదంతం అనమాట. దానివల్ల తోడేళ్ళ విషయంలో వాళ్ళకి అనమాట ఒక సెంటిమెంట్ లాంటిది ఉందని చెప్పి అనుకోవాలి. ఇవి తోడేళ్ళు ముఖ్యంగా ఏమేమి తింటాయంటే చూడండి, దుప్పుల్ని తింటాయి, కుందేళ్ళని అంటే చిన్న చిన్న వాటిని తింటాయి, చిట్టెలుకలు, పక్షులు, ఇంకా చిన్న చిన్న జంతువులను కూడా వేటాడి తింటాయి. ఇవి మందగా ఉంటాయి కాబట్టి మరి ఎలాంటి జంతువునైనా సరే వేటాడడంలో ఒక సౌకర్యం ఉంది. వీటికి మందగా వేటాడుతుంటాయి. అది అయితే మనుషుల్ని చంపుతాయంటే మనుషుల్ని చంపిన ఉదంతాలు తక్కువ అయినప్పటికీ ఒక్కటి ఉంటే ఏమో కానీ పర్వాలేదు. కానీ ఇంకా మందగా ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తోడేళ్ళు జోలికి పోకూడదు. అవి వాటి ధాటిని తట్టుకోలేము మనుషులు. ఎంతకైనా తెగిస్తాయి మందగా ఉన్నప్పుడు తోడేళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. 6 నుంచి 13 సంవత్సరాల పాటు జీవిస్తాయి ఇవి. ముఖ్యంగా తోడేళ్ళు ఇంకో గుణం చూడండి. ఈ తోడేళ్ళు అన్యోన్య దాంపత్యానికి మారిపోయారు అని చెప్పవచ్చు. ఒక ఆడ తోడేలు జీవితాంతం కూడా ఒక్కటే మగ తోడేలతో ఉంటుందట. అది విశిష్టత. ఏ జంతువులో లేదు నాకు తెలిసి. మందలో ఉన్నప్పటికీ ఎవరి పనులు వాళ్ళని విభజించుకొని చేస్తాయి. ఆహారం కూడా మందలో ఉన్న తోడేలు నాయకుడు తిన్న తర్వాతనే మిగతావి తినడం మొదలు పెడతాయి. అంటే చూడండి ఎంత క్రమశిక్షణ. అది కూడా ఒకేసారి 9 కేజీల మాంసాన్ని తినేస్తుంది ఒక్కోటి. అంటే దొరకనప్పుడు కూడా
తట్టుకుంటానికి అనుకుంటా అలా తింటాయి. 9 కేజీల వరకు తినగలదట అది ఒకేసారి. 6 అడుగుల పొడవు, 30 నుంచి 50 అంగుళాల ఎత్తు ఉండేటువంటి ఈ తోడేళ్ళు పుట్టిన పిల్లల్ని మనుషుల మాదిరిగానే ఆహారం ఇవ్వడంలోనూ, వాటికి దెబ్బలు తగిలితే చూసుకోవడంలోనూ చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తాయి తోడేళ్ళు. వీటికి 42 పళ్ళు ఉంటాయి. పుట్టిన వెంటనే పిల్లలకు కొన్ని రోజుల పాటు కళ్ళు చెవులు కనిపించవు. కాబట్టి ఈ పెద్ద తోడేళ్ళు అనమాట చాలా కేర్ తీసుకుంటాయి. కిర్గిస్థాన్ దేశ ప్రజలు తోడేళ్ళు కళ్ళలోకి వస్తే మంచిదని చెప్పి భావిస్తారట. అలాగే మరి మన దగ్గర ఎక్కడున్నది అయ్యా అంటే ఇండియాలో రాజస్థాను, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో కూడా ఈ తోడేళ్ళు చాలా ప్రసిద్ధి చెందినటువంటివి. తర్వాత ఆంధ్రప్రదేశ్ అడవుల్లో కూడా కొన్ని అడవుల్లో ఉన్నాయి. తర్వాత హిమాలయ సానువుల్లోనూ కాశ్మీర్లో కూడా చాలా ఎక్కువగా ఇవి ఉన్నాయి. ఇవి ఎలా మాట్లాడుకుంటాయి? వీటి లాంగ్వేజ్ వీటికి ఉంది. తోక ఊపటం, ముఖ కవళికల ద్వారా, నోటి ద్వారా శబ్దాలు చేస్తూ ఆ విధంగా అవి మాట్లాడుకుంటాయి. వేటాడేటప్పుడు ఏం చేస్తాయంటే జంతువుల్ని బాగా ఉరకనిస్తాయి. ఇవి మందకి వెళ్తాయి కదా వేటాడడానికి. జంతువులను బాగా ఉరకనిచ్చి ముందు కాళ్ళ మీద దాడి చేసేస్తాయి. దాడి చేస్తే అది పడిపోద్ది అనమాట. అది ఉరకలేదు కదా, అప్పుడు అనమాట మందు వచ్చేసి చంపేస్తాయి అన్నమాట. అట్లా చాలా స్ట్రాటజిక్గా చంపుతాయి. అంతేకాదు వేట కుక్క ఉందనుకోండి, వేటగాళ్ళు అడవులోకి వెళ్తారు కదా వేట చేయడానికి. వేట కుక్క అది కనిపిస్తే వేట కుక్క దగ్గరికి ఈ ఆడతోడులను పంపించి ఒక ట్రాప్ చేసి చంపేస్తాయి అనమాట. అంత తెలివైన తోడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే చూడండి, అమెరికాలో 60,000 దాకా ఉన్నాయట తోడేళ్ళు. ఎందుకంటే ఎక్కువ చంపితే ఉండవు, కానీ చంపరు కదా. దానివల్ల వీడి జనాభా అక్కడ బాగానే ఉందన్నమాట. 60,000 దాకా ఉండగా మొత్తం ఈ పాత రష్యా చూసుకుంటే, ఫార్మర్ రష్యా వాటి చూసుకుంటే అక్కడ కూడా ఒక 60,000 దాకా ఉన్నాయి తోడేళ్ళు. మిగతా యూరోప్ దేశాల్లో కూడా మరి 20,000 దాకా ఉన్నాయి. ఇట్లా మొత్తానికి తోడేళ్ళు వాటి జీవనాన్ని చాలా విశిష్టంగా, వినూత్నంగా, ఒక ప్రత్యేకత కలిగి సాగిస్తున్నాయని చెప్పాలి. మన దేశంలో వీటికి సంబంధించి శాంక్చురీ ఎక్కడ ఉందంటే, వీటిని సంరక్షించేటువంటి ఒక కేంద్రం డార్జిలింగ్లో ఉంది. ఒక్క చోట మాత్రమే ఉంది, మిగతా చోట లేవు. ఏమైనప్పటికీ అదనమాట తోడేలు గురించినటువంటి ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఒక అంశం ఈరోజు మనం చెప్పుకున్నాం. ఇది మీకు నచ్చినట్టయితే దీన్ని మీరు లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి విషయంతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.